ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు.